నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా వయసు వాళ్ళందరూ అమ్మాయిల వెంట పడుతూ ఉంటే నాకు మాత్రం అబ్బాయిల మీద మోజు పుడుతోందని అంటున్నాడు రాజు. నా స్వార్థం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశానని చెప్పేసి బాధపడుతున్నాడు. ఈ రోజు మీరిచ్చేటటువంటి తీర్పు నాలాంటి ఎంతో మందికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? నేను కొంచెం గేన్ మేడం. మీరు గే? మ్యారేజ్ అయింది మేడం. పెళ్ళయిందా? రీసెంట్ గా. ఓయ్, మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా? మీకు పెళ్లికి ముందే తెలుసుంటాయి కదా మీరేంటి అని, మీ ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా. పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. కట్నం తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. మళ్ళీ ఇందులో కట్నం ఎందుకు బాబు? అన్ని తెలుసు, ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా. వాళ్ళకి తెలియదు కదా మేడం. మళ్ళీ కట్నం తీసుకోకపోతే డౌట్ వస్తుందేమో అని అదొకటి మీకు. అన్ని ఆ సంప్రదాయాలన్నీ మాత్రం పాటించారు. అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు. మీ వాళ్ళకి తెలుసా ఇదంతా ఇది నడుస్తుందని? నీతో తెలుసా? నాన్న, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. అక్కడ కూడా పెళ్లి అయిందా? పెళ్లి చేసుకోలేదు. ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2 years ఉంది. ఇంటర్లోకి రాగానే కుర్రోడు పరిచయం వినోద్ అనే అబ్బాయి, వాడితో ఫిజికల్ గా కలడం స్టార్ట్ చేశాను. అబ్బాయి కూడా గేనేనా? అబ్బాయి గే కాదు మేడం, నార్మల్ పర్సన్. ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా, అతను నీకు ప్రపోజ్ చేశాడా? నేనే ప్రపోజ్. నువ్వే ప్రపోజ్ చేసావు. ఆ అబ్బాయి రెజిస్ట్ చేశాడా, వెంటనే అంగీకరించాడా? వెంటనే ముందే అంగీకరించలేదు. నేనే కొంచెం. ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచి? 2 years ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టి గుడ్ బై చెప్తుంది అని చెప్పి తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా. హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలోని ఫస్ట్ నైట్ రోజు నుంచి ఆయన ప్రవర్తన అసలు మంచిగా లేదు. అంటే ఏం చేశాడు? అసలు టచ్ అయినవ్వట్లేదు, ముట్టినవ్వట్లేదు. అసలు ఆయన వస్తువులు కానీ ఆయన కన్నా అసలు టచ్ అయినవ్వట్లేదు. ఇతనిలో నీ మీద కోరికలు రావట్లేదు, వేరే మగవాళ్ళ మీద కోరికలు వస్తున్నాయి అనేటటువంటి అంశం నీకు ఎప్పుడు చెప్పాడు? నువ్వు నిలదీగా చెప్పాడా, అతనిగానే చెప్పాడు? నాకు 3 నెలల నుంచి స్టార్ట్ చేసా, 6 నెలలు అయింది. లాస్ట్ స్టార్ట్ చేస్తుంటే అడుగుతుంటే రోజు రోజుకి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి వచ్చింది నీకు? స్పార్క్ అయింది, డౌట్ వచ్చింది. ఏంటి అసలు టచ్ అయినట్లే కదా, ఇంకెవరైనా లవ్ చేసినా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు నీకు ఇష్టం ఉందా లేదు పెళ్లి చేసుకోవడం, అలా దాటించుకుంటూ చేస్తున్నా. 6 నెలలు అయింది, ఇంకా నా వల్ల కావట్లేదు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, రాజు గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రాజు గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రాజు గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయనగరం. విజయనగరం నుంచి. ఓకే, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? నేను కొంచెం గేన్ మేడం. మీరు గే? ఓకే, పర్లేదండి. ఓకే, చెప్పండి. పర్లేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? వర్క్ చేస్తున్నారా? ఏమన్నా వర్క్ చేస్తున్నారు? చెప్పండి, ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు? మ్యారేజ్ అయింది మేడం. పెళ్ళయిందా? రీసెంట్ గా. ఓయ్, మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా? మీకు పెళ్లికి ముందే తెలుసుంటాయి కదా మీరేంటి అని, మీ ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా. పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. ఇబ్బంది వల్ల చేసుకోవాల్సి వచ్చింది. ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 1 year అవుతుంది మేడం. 1 year? కాదు నాన్న, మీరు గే అన్నారు కదా, పెళ్లికి ముందు మీకు గే పార్ట్నర్స్ ఉన్నారా, వేరే మగవాళ్ళు ఉన్నారా మీకు పార్ట్నర్స్? సార్, అంటే ఇవి నాకు తెలియకుండానే చిన్నప్పటి నుండి నెమ్మదిగా అలవాటు అవ్వడం మొదలైంది సార్. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో కొన్ని కారణాలు. అలవాటు అవటం కాదు కానీ అదొక తత్వం లేండి, కానీ అది అలవాటు అని అంటారు. కానీ దాన్ని ఏమేమి ఖండించట్లే, కానీ పెళ్లి ఎందుకు చేసుకున్నారని మేడం అడుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే చేసుకోవాల్సి వచ్చింది సార్. వాళ్ళకి చెప్పారా మీరు, నేను ఇట్లా అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయిలంటే అని? చెప్పాను మేడం. చెప్పినా వినలేదు. వినలేదు. సో మిమ్మల్ని ఎలా అయినా మార్చాలి,
ఒక పెళ్లి చేసేస్తే సొసైటీలో వాళ్ళకి పరువు నిలబడిపోద్ది, వాళ్ళ దృష్టిలో ఇదో తప్పు విషయం. సో ఒకవేళ ఆడపిల్ల పక్కన ఉంటే మార్పు వస్తుందేమో అని వాళ్ళ ఆశ. కట్నం తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. మళ్ళీ ఇందులో కట్నం ఎందుకు బాబు? అన్ని తెలుసు, ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా. వాళ్ళకి తెలియదు కదా మేడం, నేను ఆల్రెడీ చెప్పాను మేడం. మీ అమ్మా నాన్నకి తెలుసు, మీకు తెలుసు. అమ్మాయి వాళ్ళకి చెప్పి చేసుకోరు మీరు ఎలాగో, కనీసం గౌరవంగా పెళ్లి చేసుకోవాలి కదా, కట్నం లేకుండా ఫ్రీగా మంచి అమ్మాయి ఎవరినైనా చూసి. అమ్మ వాళ్ళ ఇబ్బంది, ఆస్తి పరిస్థితులు బాగోలేక మళ్ళీ కట్నం తీసుకోకపోతే డౌట్ వస్తుందేమో అని అదొకటి మీకు. అన్ని ఆ సంప్రదాయాలన్నీ మాత్రం పాటించారు. అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు. మీ వాళ్ళకి తెలుసా ఇదంతా ఇది నడుస్తుందని? నీతో తెలుసా? పూర్తిగా తెలుసా? అంటే యూజువల్ గా ఏంటంటే బైసెక్షువల్స్ అంటారు మేడం. అంటే ఏంటంటే అటువైపు కోరికలు ఉంటాయి, ఇటువైపు కోరికలు ఉంటాయి. నీకు ఎప్పుడైనా ఆడవాళ్ళ వైపు కోరికలు కలిగినాయా? లేదంటే ఎప్పుడు? ఆడవాళ్ళంటే ఎక్కువ మొగోళ్ళ వైపు ఇస్తారు. ఎక్కువ మొగోళ్ళు అంటే ఆడవాళ్ళంటే అసహ్యం కలిగిస్తారు. నాన్న మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. ఇంత అక్కడ కూడా పెళ్లి అయిందా? పెళ్లి చేసుకోలేదు. ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2 years. 2 years నుంచి. మరి అతను ఊరుకున్నాడా నువ్వు పెళ్లి చేసుకుంటుంటే? లేడు మేడం. ఊరుకున్నా? లేడు మేడం. లేడా? ఏమయ్యాడు? అంటే అతను ఇంటర్మీడియట్ టైంలో అంటున్నాడు మేడం. ఇంటర్మీడియట్ టైంలో ఉండేవాడు, తర్వాత విడిపోయాం మేడం. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న వరకు ముందు తెలియలేదు సార్. అంటే వీడియోలు చూసేవారు ఫ్రెండ్స్. నాకు అంత ఫీలింగ్స్ ఏమీ ఉండేవి కాదు. అలా పెరుగుతున్న కొద్ది ఫీలింగ్స్ రావడం, మగవాళ్ళ మీద ఆడవాళ్ళంటే అసహ్యం పెరగడం స్టార్ట్ అయింది సార్. ఇంటర్లోకి రాగానే కుర్రోడు పరిచయం వినోద్ అనే అబ్బాయి, వాడితో ఫిజికల్గా కలడం స్టార్ట్ చేశాను. అబ్బాయి కూడా గేనేనా? అబ్బాయి గే కాదు మేడం, నార్మల్ పర్సన్. మరి ఆ అబ్బాయి నీతో ఎందుకు కమిట్ అయ్యాడు? బైసెక్షువల్ అంటే సెలక్షన్ వల్ల. అసలు మీ ఇద్దరికి ఎలా తెలిసింది అతను ఎలాంటి వ్యక్తి అని? క్లాస్మేట్స్ అంటే బోల్డ్ మంది ఉంటారు కదా, ఇతనికి నువ్వు ఎట్లా అట్రాక్ట్ అయ్యావు? నువ్వు ఇలాంటి వాడని అతనికి ఎలా తెలిసింది? ఆ అబ్బాయికి ఎలా తెలిసిందంటే, ముందు నేను నా నడక పరిస్థితి, నేను వేసుకున్న డ్రెస్, బాడీ లాంగ్వేజ్ తో తెలిసిపోయింది. అతను కూడా అలాగే ఉంటాడా? అతను అలా ఉండేవాడు కాదు కదా. మరి అతనికి అతని మీద నాకు ఫీలింగ్స్ కలిగాయి. ఓకే, మీకు అట్రాక్ట్ అనేది తెలిసిపోద్ది సహజంగానే, అలాంటి వాళ్ళ మీద మీకు అట్రాక్షన్ వస్తుంది. ఓకే, కానీ నువ్వు ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా, అతను నీకు ప్రపోజ్ చేశాడా? నేనే ప్రపోజ్. నువ్వే ప్రపోజ్ చేసావు. ఆ అబ్బాయి రెజిస్ట్ చేశాడా, వెంటనే అంగీకరించాడా? వెంటనే ముందే అంగీకరించలేదు సార్. నేనే కొంచెం. ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచింది? 2 years ఉంది. ఫస్ట్ టైమా అది నీ ఎక్స్పీరియన్స్? అవును సార్. తర్వాత మార్చుకోవాలని అనుకున్నావు, ఇదేంటి నేను తప్పు చేస్తానని ఫీల్ అయ్యావు, అదే కరెక్ట్ అనుకున్నాను? ఫీల్ అయ్యాను కానీ మార్చుకోలేకపోయింది సార్. తర్వాత అంటే ఇంకా చిరాకు పెరుగుతుంది, అబ్బాయిలు అంటే ఫిజికల్ కలాలనే ఆతురత ఎక్కువ. అది 15-16 years ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు ఎంత వయసు? 24. ఈ మధ్యలో ఇంకా పార్ట్నర్స్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక అతను మళ్ళీ ఫిజికల్ గా అతనితో. అన్ని ఇవన్నీ కంటిన్యూడ్ రిలేషన్షిప్స్, టెంపరరీ రిలేషన్షిప్స్, అంటే సెక్షువల్ గా ఒకటే? సెక్చువల్ గా. ఓకే. అంటే మీరు ఎవరిని ఒకళ్ళని పర్మనెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదా? అట్లా ఎవరు దొరకలేదా? ఎవరు చేసుకోవాలనుకుంటారు మేడం? ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం మీరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంతవరకు బానే ఉంది, కానీ పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇంట్లో వాళ్ళు నేను చెప్పాను సార్. అప్పుడు ఇంట్లో వాళ్ళ సంగతి వదిలేసే, వేరే ఆడపిల్లల జీవితం ఎందుకు నాశనం చేసావని అడుగుతున్నారు. ఇది చేయాల్సి వచ్చింది సార్. మరి సరే, నాశనం చేసేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా కంటిన్యూ అయిపోతే పోయేది, వాళ్ళు ఊరుకోవట్లేదా? ఆ అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎన్ని రోజులకు తెలిసింది? 1 year పట్టిందా తిరిగిడానికి? 6 months. 6 months బ్యాకే తెలిసింది. 6 months కవర్ చేసావు మొత్తానికి, దూరంగా ఉంచి ఎలా ఉంచాలి అని. ఫస్ట్ నైట్ రోజు కలుద్దాం అన్న తర్వాత నేను కవర్ చేశాను, వద్దు. అలా 6 months కవర్ చేసుకుంటూ వచ్చావు. 6 months కవర్ చేసాను. అమ్మాయికి అసలు డౌట్ రాలేదా? నీ నడక, నీ ప్రవర్తన ఇవన్నీ ఏమి వచ్చిందా, అడిగిందా? డౌట్ వచ్చిన వల్ల గొడవ పెరిగింది. క్లారిటీ తీసుకున్నారు ఇంకా. మీరు జాబ్ ఎంత శాలరీ వస్తుంది? నాకు 1 lakh. 1 lakh వస్తుంది. సో ఈ జాబ్ అట్రాక్షన్ వల్ల నువ్వు నీ ఫిజికల్ అపీరెన్స్ అనేది కొంత పెద్దగా అలా పట్టించుకోవాలి. ఓకే, పెళ్లి చేసుకున్నాక అన్ని ఇదైపోతాయిలే అనుకున్నారు వాళ్ళు. మొట్టికే మొట్టిందా? తర్వాత అమ్మాయి ఏమంది ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందా? పెద్దల పంచాయతీ కావాలని చెప్పి అడుగుతుంది సార్. మరి అయిపోద్ది కదా, మీరు చక్కగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదండి మీరు కూడా. ఆ అమ్మాయి కూడా ఎంత బాధపడుతుంది చెప్పండి, తన వర్షన్ కూడా ఆలోచించాలిగా. నాకు ఒకసారి చెప్పుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది మేడం, నా బాధ. అయ్యో అలా కాదు తమ్ముడు, నీ బాధ ఒకటి నీ బాధ గురించి ఏంటి సొల్యూషన్ అనేది విడిగా ఆలోచించాలి. నువ్వు ఇక్కడ స్వార్థపూరితంగా ఆలోచించావు. అక్కడ తల్లిదండ్రుల బాక్స్ టిక్ పెట్టావు, పెళ్ళి అయిపోతే టిక్ పెట్టావు, కట్న కానుకలు తీసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టికే మొట్టి గుడ్ బై చెప్తుంది అని చెప్పి
తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా, రేపు పొద్దుట వాళ్ళకి తెలిస్తే లీగల్గా ఇప్పుడు కాదయ్యా. ఇష్టం లేని పెళ్ళి. నీకు ఇష్టం లేని పెళ్లి నాన్న, రిజల్ట్ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని నేను మ్యాక్సిమం 6 months కవర్ చేయగలుగుతాను, లేకపోతే 1 year కవర్ చేయగలుగుతా. తర్వాత ఆటోమేటిక్గా దొరికిపోతాము. అప్పుడు వాళ్ళు కేసులన్నా ఫైల్ చేస్తారు, చీట్ చేసినందుకు గట్టిగా కేసులు పడతాయి, పనిష్మెంట్లు ఉంటాయి. నెక్స్ట్ కాంపెన్సేషన్ అన్నా భారీగా ఇవ్వాల్సి వస్తుంది. సరే, నీకు నీ అదృష్టం కొద్దీ సెకండ్ ఆప్షన్కి వచ్చారు వాళ్ళు. కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చి వదిలిచ్చేసుకోవచ్చు కదా. లేదు, మా అమ్మ వాళ్ళు ఊరేసుకుంటారని నన్ను. అరే ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ వాళ్ళే అడ్డా. ఆ అమ్మాయి విడాకులు అడుగుతుంది, మీ అమ్మాయిలు ఏం అడుగుతున్నారు? బ్లాక్ మెయిల్ వదిలేయొద్దు అని బ్లాక్ మెయిల్ చేస్తాను. ఆ అమ్మాయి అడిగితే వీళ్ళు ఎవరు వదిలేయొద్దు అని చెప్పడానికి? కాదు, అడుగుతున్నది విడాకులు. ఆ అమ్మాయి ఉండనైనా అమ్మాయి వెళ్ళిపోతుంది. మీ అమ్మ వాళ్ళు వెళ్ళి ఆవిడ కదా మొత్తం ఆడాలి. సూసైడ్ చేసుకుంటారంటే చేసుకోండి, మీరు చేసుకోకపోతే నేనే వేసేస్తానంటది ఆ పిల్ల. అవునా? ఆ పిల్ల జీవితం నాశనం చేసినందుకు. ఇప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వేం చేయగలవు? అమ్మ మీరు నన్ను బ్లాక్మెయిల్ చేశారు, పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయి ఉండనంటుంది, మీరు మాట్లాడకుండా అనగలవు, అంతే కదా. అప్పుడు సూసైడ్ చేసుకుంటానని కోడల దగ్గరికి వెళ్ళి అనగలరా వాళ్ళు? అనలేరుగా. నీకు అనవసరం కదా, అది నీ చేతిలో లేని పని. నేను ఏం చేయలేను కదా. నో, అప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేరం చేస్తున్నావు. ఏమది నాటకాలా? అప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేరం చేస్తున్నావు. వాళ్ళు కాదని ఏంటి? ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి జీవితం. ఏమా ఒకటి, నువ్వు గే అనేది తప్పు కాదు. చక్కగా చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడలేవా? అలా తప్పే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం చెప్పు? నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సొల్యూషన్ సార్ అన్నట్టు ఏదైనా వెళ్ళి వేరే సొల్యూషన్ చూసుకో. వీధి పాలు అవుతామని వీధి పాలు అవ్వడం తప్పే ఉంది, అందులో తప్పే ఉంది. ఇది గట్టిగా మాట్లాడు. చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడారంటే వాళ్ళకి ఏమన్నా చెప్తారు. నువ్వు చదువుకున్నోడివి, అన్ని తెలుసు, బయట సమాజంలో బ్రతుకుతున్నావు కదా. తెలిసిందే కదా మేడం, బయట మేము తిరిగితే మా గురించి ఎలా మాట్లాడుతారు. ఇప్పుడు ఈ కేసులో నీకు బయటికి వెళ్ళి తెలుస్తుంది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మ్యూచువల్ డైవర్స్, భార్యాభర్తలకు వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్తావు రీజన్. కాంపెన్సేషన్ ఇస్తా, వదిలించుకుంటే ఎవరికి టమ్క్ వేయాలి? మీరు కోర్టుల చుట్టూ తిరిగితే కదా టమ్క్ నడుస్తుంది, తెలిసిపోద్ది జనాలకి. ఆవిడ రీజన్ తోటి వేస్తుంది కేసులు. మ్యూచువల్ అయితే ఏమి రీజన్స్ ఉండవు, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మ్యూచువల్ డైవర్స్ అయినాయి అన్నట్టు ఉంటుంది. ఆ జ్ఞానం లేదా మీ అమ్మా నాన్నకి? ఇప్పటికైనా బయటకు తెలియకూడదు అనేటటువంటి వాదన వినిపించుకుని నీ జీవితంలో ఎప్పటికైనా ఇది బయటకు వచ్చేది. నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎలాగో నువ్వు కోరుకునేటటువంటి కోరిక కూడా అలాంటిది. అది నీ జీవితంలో ఒక భాగం, దాన్ని మార్పు గిరుపు ఏమీ చేయలేం. అర్థమైందా? ఎంతకాలం ఇలా దాగుడు మూతలు ఆడతావు? నువ్వు ఇలా దాగుడు మూతలు ఆడితే కనుక ఇక్కడ కట్ చేస్తారు, రేపొద్దున ఇంకో బక్రాన్ని తీసుకొస్తారు, ఒక అమ్మాయిని తీసుకొస్తారు, మళ్ళీ కూర్చోపెడతారు. లేదురా మేము ఊరేసుకుని చచ్చిపోతానరా అంటారు. అమ్మ నాన్న కుటుంబ పరువు అని చెప్పి మళ్ళీ నువ్వు చేసుకుంటావు. ఇది బయటకు రావాలి, నువ్వు గర్జించాలి, ఇది నా తత్వం అని చెప్పాలి. నా తత్వాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టుగా సమాజంలో మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలంటారు. పెళ్ళి అవుతుందా లేదా, వేరే ఆడపిల్ల ఒక కోడలుగా మీ ఇంటికి వస్తుందా లేదా, మీ అమ్మాలు ఏదో చేసుకుంటారు లేదా అనేది సెకండరీ. నువ్వు ఇప్పటికైనా గట్టిగా మాట్లాడకపోతే ఎలాగా? అందరినీ సాటిస్ఫై చేసేస్తా ఉంటావు, ఆడపిల్లలు నాశనం చేస్తుంది. వాళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు మీతో పాటు? మీ ఆవిడని తీసుకొచ్చావా? ఏం ఒప్పించాలి మీ ఆవిడని? ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావు? మీ ఆవిడని ఎందుకు వచ్చావు? ఇలాగే కంటిన్యూ అయిపోమని చెప్పి మీ ఆవిడ మీద అక్షంతలేసి కన్విన్స్ చేయాలా మేము? చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటి అసలు? ఏదో పిల్లోడిని దత్తత చేసుకోండి అమ్మా, జీవితంలో సంభోగం అనేటటువంటి ఆలోచనని విరమించుకోమ్మా, అది అనవసరం పెళ్లిలో అని చెప్పాలా? ఆ కౌన్సిలింగ్ చేయాలా? అలాంటి చేయం బాబు. ఇక్కడ చెప్పు నాన్న, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? వరకు దేనికి వచ్చారో చెప్పండి. మీరు ఆవిడని కన్విన్స్ చేస్తారని చెప్పారు. మీ ఆవిడని కన్విన్స్ చేస్తామని మీ ఆవిడని తీసుకొచ్చావా? సరే, ఆవిడ చేయాలో మిమ్మల్ని చేయాలో చూద్దాం ఒకసారి. సరే, ఆవిడని కూడా పిలుద్దాం ఒకసారి. నువ్వు సూసైడ్ అనగానే ఎవరిని పడితే వాళ్ళని కన్విన్స్ చేసేస్తావు అనుకున్నావా? రండమ్మా. నమస్తే, కూర్చోండి. మీ పేరు? నా పేరు విజయ అండి. విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, అది మీ వారు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఎలాగన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయండి, నాతో పాటే ఉండేటట్టు చేయండి అని చెప్పేసి కన్విన్స్ చేయడానికని వచ్చారు. అసలు మీకు పెళ్లికి ముందు కొంచెం కూడా ఐడియా లేదా అండి? తెలియదు, అసలు ఎవరు ఏమీ చెప్పలేదు. అసలు తెలియదండి. అమ్మ, అతను నడక, అతని ఇది తెలుస్తుంది, కొంచెం కూడా అసలు డౌట్ రాలేదు. అంత రాకుండా సంబంధం కుదిరిన తర్వాత ఫోన్లలో మాట్లాడి ఒప్పేసుకున్నావా ఏంటి పడక్కని? ఆహా లేదు మేడం, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. అయితే మా అమ్మలు కన్విన్స్ చేసి పెళ్లి చేశారు. సో ఇక్కడ పెద్ద మంచి ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ బాగుంది, శాలరీ బాగుంది అని అబ్బాయి మంచోడు, ఫ్యామిలీ మంచిది అని చెప్పేసి పెళ్లి చేశారు. సర్లే అని చెప్పేసి నేను అక్కడ ఆప్ చేసి ఇక్కడ తను చేసుకున్నాను. హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలోని ఫస్ట్ నైట్ రోజు నుంచి ఆయన ప్రవర్తన అసలు మంచిగా లేదు. అంటే ఏం చేశాడు? అసలు టచ్ అయినవ్వట్లేదు, ముట్టినవ్వట్లేదు, అసలు ఆయన వస్తువులు కానీ ఆయన కన్నా అసలు టచ్ అయినవ్వట్లేదు. అలా 6 months ఎట్లా కవర్ అయింది? అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. 6 నెలలు అయింది.
అస్సలు మనసులో మార్పు రావట్లేదు. సరే వీళ్ళింట్లో అంటే ఆయన పెత్తనం, మీ ఇంటికి వెళ్ళి ఉంటారు కదా కొన్ని రోజులు పండగలకో ఎటుకో అటుకో, అక్కడ కూడా నీకు ఏం వర్కౌట్ అవ్వలేదు? దింపేస్తారు వచ్చేస్తారు అంతే. మీ ఇంట్లో అసలు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు నైట్ అస్సలు టైం? ఉండట్లేదు. మీ అమ్మ వాళ్ళకి డౌట్ రాలేదు కొత్త అల్లుడు తీసుకెళ్తారు 4 రోజులు జాబ్ కదని చెప్పేసి చెప్పలేదా మీ ఇంట్లో వాళ్ళకి? చెప్పలేదా పోనీ ఇలా చేస్తున్నారని మీ అమ్మ నాన్నకి? నేను చెప్పినా కూడా నమ్మరు కదా మేడం, ఎందుకంటే నేను ఆల్రెడీ లవ్ చేశాను. అందుకు వీళ్ళను ఇంకా దొంగ తిరుగుడు కారణాలు వదిలించుకోవడానికి చెప్తున్నాను అంటే అనుకున్నారా? వదిలించుకున్నా. సరే ఇతనిలో ఈ లోపం ఉంది, లోపం అని అనకూడదులేండి, కానీ ఇతనిలో నీ మీద కోరికలు రావట్లేదు, వేరే మగవాళ్ళ మీద కోరికలు వస్తున్నాయి అనేటటువంటి అంశం నీకు ఎప్పుడు చెప్పాడు? నువ్వు నిలదీగా చెప్పాడా అతనిగానే చెప్పాడు? నాకు 3 నెలల నుంచి స్టార్ట్ చేసా, 6 నెలలు అయింది, అంటే 3 నెలలు ఎక్స్ట్రా అయింది. అలా స్టార్ట్ చేస్తుంటే అడుగుతుంటే రోజు రోజుకి అంటే నీ ప్రాబ్లం ఏంటి అసలు ఉద్దేశం ఏంటి, వచ్చింది నీకు స్పార్క్ అయింది, డౌట్ వచ్చింది? ఏంటి అసలు టచ్ అయినా అవ్వట్లేదు కదా, ఇంకెవరైనా లవ్ చేసినా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు నీకు ఇష్టం ఉందా లేదు పెళ్లి చేసుకోవడం, ఏంటి ఇష్టం ఉందా లేదని చెప్పి అడిగితే అసలు ఏం చెప్పట్లా, అలా దాటించుకుంటూ వచ్చేస్తున్నా. 6 నెలలు అయింది, ఇంకా నా వల్ల కావట్లేదు. పేరెంట్స్ చెప్తే వాళ్ళ నుంచి వాళ్ళు అమ్మరు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు నువ్వు వెనకతలు పోయి ఎక్కడ సపోర్ట్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామని అడిగావు ఎప్పుడైనా? ఆయన ఒప్పుకోవట్లేదు అసలు. దానికి ఒప్పుకోలే. ఫైనల్ గా ఎలా తెలిసింది మీకు? మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మీ ఫ్రెండ్ ఎవరు ఎలా చెప్పారు? మా ఫ్రెండ్ నుంచి ఒకసారి ఇలా కలువు, డాక్టర్ గారు ఉంటారు, లాయర్ గారు ఉంటారు, అసలు కలువు పరిష్కారం చెప్తారు ఓ ఇక్కడికా అని చెప్పేసి. ఇప్పుడు కదమ్మా అసలు నీకు అతను చెప్పినప్పుడు నువ్వు ఆయన నాకు అసలు ఏం చెప్పలా. సో ఇప్పటికి మీకు తెలియదు మీ ఆయన ఏంటి అని? అంటే డౌట్ వస్తుంది కానీ అది క్లారిటీ ఇవ్వట్లా. సో నువ్వు అడిగావంటగా మ్యూచువల్ డైవర్స్ కావాలని. ఆ, ఎందుకు మ్యూచువల్ డైవర్స్? ఆయన అస్సలు టచ్ అయినట్లా, అసలు ఆయనకి ఇష్టం ఉందా లేదా, అసలు ఏంటి అసలు ఆయన రోజు రోజుకి ఆయన చేంజ్ చూస్తుంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. మిగతా అన్ని అంశాల్లో బానే ఉన్నాడమ్మా? బాగానే ఉంటున్నారు, లేడీస్ అంటే టచ్ అయ్యి కదమ్మా. మిగతా అన్ని అంశాల్లో సెక్షువల్ గా పక్కకు పెట్టండి, మామూలుగా ఉద్యోగం చేయటం, బాధ్యతలు తీసుకోవడం, నీకు నచ్చినవి కొనివ్వటం, ఇవన్నీ బానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. దగ్గరికి రానివ్వడు, దగ్గరతో ఉండడు కాస్త. మీ ఇద్దరు ఎక్కడైనా ఊర్లు వెళ్ళారా? హనీమూన్లు కానీ షికార్లు కానీ తీర్థయాత్రలు కానీ ఏదో మొక్కుకుంటారుగా, అసలు ఊర్లో ఎక్కడికి వెళ్ళలేదు నాన్న? లేదు. భయం భార్యతో బయటకు వెళ్ళాలంటే. నలుగురు చూస్తే ఏమనుకుంటారో అన్న భయంతో తీసుకెళ్ళామనుకోవాలి. ఎవరు చూస్తే ఏం చూస్తే? భార్యాభర్తలు మీరు చూడటానికి ఏముంది? మీ పెళ్లికి వచ్చారు జనం, మీ రిసెప్షన్కి వచ్చారు, బయట చూస్తే ఏమైంది? మేడం అన్నట్టు ఒంటరిగా భార్యతో వెళ్ళడం అనేది ఇంకా ఎలా బయటపడిపోద్ది అన్న భయాన్ని ఏంటో నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారనా? నీ ఫ్రెండ్స్ ఎవరిని పెళ్లికి పిలవలేదా నువ్వు? పిలిచాను సార్. వాళ్ళు అక్కడ కూడా చెడగొట్టడానికి చాలా మంది ట్రై చేశారు. వీళ్ళకి చెప్పడానికి విషయం పాపం వాళ్ళన్నా ఉద్ధరిద్దాం అనుకున్నారు పిల్లని. అమ్మ నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చావు విజయ్, అంటే ఇతను పెళ్లి చేసుకోవటంలో సరే అతని ప్రాబ్లం అతనికి ఉంది, నీ జ్ఞాపకాల్లో నీ ఆలోచనలో నీ పాస్ట్ అంతా తీసేసావా? ఇప్పటికీ అతనంటే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసావా? లేదండి. మీ ఎవరిని మర్చిపోయావా? మర్చిపోయానండి. మర్చిపోయావా? అతనికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు అతను, సారీ ఇంకా ఉన్నాడు అతను పెళ్లి కాకుండా? ఏమన్నా అతను వేరే బోర్డ్స్ నీకు తెలియదు? అమ్మ మీ హస్బెండ్తో కలిసి ఉంటావా? ఎవరినైనా అడాప్షన్ చేసుకుందరు? మేము అడగకూడదు, నీ ఒపీనియన్ ఏంటో అడగాలి కాబట్టి అడుగుతున్నాం. అతను నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు ఒకటి, అదే అతని కోసం కాదు వాళ్ళ అమ్మా నాన్న కోసం అట. వాళ్ళ అమ్మా నాన్న కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నీతో నిన్నంట మేము బచ్చలు ఆడాలట, జీవితకాలం అట్లా ఉండమనండి, తనకి ఏం కావాలో అవి పంజరంలో పెట్టుకొని చూస్తాను అంటున్నాడు. నా వల్ల కాదు మేడం. నీ వల్ల కాదు, అసలు నిన్ను అడగం కూడా మేము, అసలు అవసరం కూడా లేదు. కానీ ఒక ఛాన్స్ అతను ఏదో అడిగాడని అడగడమే తప్ప ఒకవేళ నువ్వు వెళ్తానన్నా మేము ఒప్పుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే వాటికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి కదమ్మా. అవును మేడం. మీరు బెటర్ ఆప్షన్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం విజయ్ కదమ్మా? విజయలక్ష్మి. తమ్ముడు రాజు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒకటి నీకు ఉండేటటువంటి స్పెసిఫిక్ ప్రాబ్లం, రెండోది ఏంటంటే మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు నీ మీద రుద్దినటువంటి ఒక అంశం. నువ్వు ఇప్పటికి కూడా నేనేమంటానంటే నువ్వు గేయా బైసెక్షువలా ఎల్జిబిటిక్యూ కేటగిరీలో నువ్వు ఏది అనేటటువంటిది నేను ఖండించట్లేదు. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఎల్జిబిటిక్యూ ఫోరమ్స్లో నేను చాలా సందర్భాల్లో ఫైట్ చేసినటువంటి ఒక వ్యక్తిని నేను, వాళ్ళ రైట్స్ గురించి ఇవి. సో నేనేమంటున్నానంటే ఆ ఆస్పెక్ట్లో అసలు ఏమి ఖండించట్లేదు. అది నీ కోరిక, నీ ఆశ, నీ ఆలోచన. నీ చర్మం రంగు ఎలా ఉందో, నీ హైటు వెయిట్ ఎలా ఉన్నాయో ఇది కూడా నీ లోపల ఒక భాగమే. అది సమాజం ఎలా చూసినా ఎలా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ముఖ్యమైనటువంటి ఒక అంశం. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అది చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. సమాజం దాని గురించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేటటువంటి అంశం తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే అది ఎప్పుడైతే గోప్యంగా ఉంచుతారో, సీక్రెట్గా ఉంచాలి, ఇదే అది ఇదే అని ఉన్నట్టుగా అనుకుంటారో అప్పుడే ఒత్తిళ్లు పడతాయి, తల్లిదండ్రులకి తలొగ్గుతారు, ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఎందుకంటే నాకున్న భయం ఏంటంటే ఇప్పటికి కూడా
వాళ్ళ అమ్మకి నాన్నకి ఏదన్నా అవుతుందేమో, వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంటుందేమో, బయట మీ ఇద్దరు తిరిగితే కనుక పరువు పోతుందేమో, విడాకులు తీసుకుంటే పరువు పోద్దేమో, నా గుట్టు బయటకు వస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతోనే నువ్వు ఎదురుగుంటా ఉన్న విజయని కావాలి అని అనుకుంటున్నావు. కానీ ఎక్కడ కూడా ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం అండి, ఆ అమ్మాయి లేకుండా నేను ఉండనండి, 6 నెలల పాటు మేము గడిపినటువంటి జీవితంలో మేము చాలా సంతోషంగా ఉన్నామండి అని ఏమి చెప్పట్లే. ఇప్పటికి కూడా ఏంటంటే నీకు పెళ్ళి అనేటటువంటిది ఇప్పటికీ కూడా మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి కావాల్సినటువంటి ఒక లేబుల్, ఒక మెడల్ అనమాట, ఒక లైసెన్స్ లాగా నువ్వు చూస్తున్నావు. అది తప్పు. ఎందుకంటే పెళ్లికి సంబంధించినటువంటి నిర్వచనం అది కాదు. పెళ్లికి సంబంధించినటువంటి నిర్వచనం ఏంటంటే ఒక ఆప్యాయత, ఒక ప్రేమ, ఒక బంధాన్ని ఇచ్చి పుచ్చుకునేటటువంటి తత్వం. ఇక్కడ ఏంటంటే ఇది కమర్షియలైజ్ అయిపోయింది, ఇది ఒక బిజినెస్ వ్యవహారం అయిపోయింది. మీ తల్లిదండ్రులు నువ్వు మారుతావు అనేటటువంటి మెడికల్గా నువ్వు మారిపోతావు. ఎప్పుడైతే ఒక ఆడదాని పక్కన చాలా సందర్భాల్లో నా కేస్ హిస్టరీస్లో నేను ఇది చూస్తూ ఉంటాను. ఆ పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెడతారు. సార్ మేడం ఇతను గే అంటాడు, లేదంటే ఇవి లెస్బియన్ అంటారు. వీళ్ళని అర్జెంట్గా మేము రూమ్లోంచి బయటకు వెళ్తాం, 10 నిమిషాల తర్వాత వస్తాం, మీరు మార్చేయండి అని అంటారు. ఏంటిది, ఏం మారుస్తాం, ఎక్కడ మారుస్తాం అని చెప్పి నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను. అలా కౌన్సిలింగ్ చేసినటువంటి నిజంగా ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులే మేడం, అక్కడ కూర్చున్నటువంటి ఆ పిల్లలు కూడా అదృష్టవంతులే. ఎవరైతే కనుక ఈ పిచ్చి సాంప్రదాయానికి వస్తారో, మనం పెళ్లి చేసేస్తే కనుక తిమ్మిని చేసేయచ్చు అనుకుంటారు, సెక్షువాలిటీని కూడా మార్చేయచ్చు అనుకుంటారు, అక్కడే ఈ సర్వనాశనానికి దారితీస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఇప్పటికీ కూడా వచ్చినటువంటిది ఏంటి అంటే కనుక తల్లిదండ్రుల గురించి పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే కనుక మళ్ళీ వీడికి ఏదో లోపం ఉంది కాబట్టి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాడని చెప్పి మళ్ళీ కట్న కానుకలు కూడా తీసుకున్నాం. నీకు అప్పుడే తెలుసు 600 100 ఈ కలికాలంలో ఉండేటటువంటి ఆడపిల్లలు ఎగిరి 4 తంతారు ఇలాంటి కార్యక్రమం లేకపోతే కనుక. ఖచ్చితంగా విడాకులు అయిపోద్ది అనేది నీకు తెలుసు, తెలియనటువంటి అంశం ఏం కాదు. ఎందుకు ఉండాలి ఆ అమ్మాయి? నీకు సెక్స్ పరమైనటువంటి కోరికలు వాళ్ళతో ఉంటే కనుక, వేరే అబ్బాయిలతో ఉంటే, ఆ అమ్మాయికి మగవాళ్ళతో ఉంటే కనుక నీకు ఆ కోరిక తీరట్లేదు కాబట్టి ఆ అమ్మాయి నీతో కోరిక తీర్చుకోకపోతే ఎక్కడ తీర్చుకుంటుందా అమ్మాయి? తప్పు కదా. అది పద్ధత, అది మానవత్వమా? మనిషికి ఆకలి ఎలాగో, దాహం ఎలాగో, ఆ కోరిక కూడా అలాంటిదే. అది బయలాజికల్, అది ఒక నీడ్, అది నెససరీ. అది మర్చిపోయి నువ్వు బతుకమ్మ అని చెప్పడం అనేటటువంటి తప్పు. సో కాబట్టి నీకు ముందు నుంచే ఈ పెళ్లి పెటాకులు అవుతుందని నీకు ముందే తెలుసు. ఎటొచ్చి ఏంటంటే నువ్వు మీ తల్లిదండ్రులకి చెప్పలేనటువంటిది ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ప్రశ్నించి నిలదీస్తే కనుక ఆటోమేటిక్గా పెటాకులు అయిపోతే కనుక నువ్వు మీ తల్లిదండ్రులకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితి లేకుండా, ఇదిగోండి మీరు చేసినటువంటి తప్పు కాబట్టి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇక ముందు నుంచి ఈ అబ్బాయికి ఆ కార్యక్రమం అనేటటువంటిది లేదు కాబట్టి ఇక ముందు నుంచి పెళ్లి చేయకూడదు, ఈ అబ్బాయి గే అనేటటువంటిది ఆటోమేటిక్గా నిరూపించబడుతుంది కాబట్టి నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడుకున్నావు. ఇప్పటికీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడ కూడా సార్ ఆ అమ్మాయి నా వల్ల అన్యాయం అయిపోయింది, ఇంత పెంట పని చేశాను, తల్లిదండ్రులకి తలొగ్గాను, ఏదో కర్మ కొద్ది నాకు సూసైడ్ చేసుకోవాలనుకుంటే నేనేదో సూసైడ్ చేసుకోవటం అనేది ఆలోచించుకోవాలి, కానీ అనవసరంగా నాతో పాటు వేరే అమ్మాయి జీవితాన్ని పేక్కోసాను అనేది నువ్వు మాట్లాడట్లే. ఏమండి సార్ ఏదో విధంగా కట్టుబెట్టేసి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చెప్పేసి ఏదో సంజాయిషి ఏదో దువ్వేసి ఆ అమ్మాయిని నాతో పంపించేసేయండి, లేదంటే ఏమవుతుందంటే లేదంటే మా అమ్మ నాన్న చచ్చిపోతారండి. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడేది మీ అమ్మ నాన్న గురించే మాట్లాడుతున్నావు, నీ స్వార్థం గురించే మాట్లాడుతున్నావు. కానీ ఆ అమ్మాయికి ఒక జీవితం ఉంది, ఆ అమ్మాయికి ఒక భవిష్యత్తు ఉంది. ఆల్రెడీ ప్రేమించి ఒక అబ్బాయి కావాలి అని కోరుకున్నటువంటి అమ్మాయి తన మనసును చంపుకుని తలొగ్గి తల్లిదండ్రులతో పాటు వాళ్ళ మాట విని నిన్ను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని నీ పక్కన పడుకున్నటువంటి ఒక అమ్మాయికి నువ్వు చాలా అంటే చాలా అన్యాయం చేస్తావు, చాలా అంటే చాలా అన్యాయం చేస్తావు. ఇక నీకు న్యాయం చేయాలా, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అంటే కనుక నీకు ఎటువంటి న్యాయం చేయాలి? ఎందుకు చేయాలి న్యాయం? నువ్వు బైసెక్షువల్ అంటే కనుక అది వేరే విషయం. సార్ నాకు ఆడపిల్లలతో కూడా కోరికలు కలుగుతున్నాయి, అబ్బాయిలతో కోరికలు కలుగుతున్నాయి, ఇటువంటి కేటగిరీస్ ఉంటాయి మేడం. ఇటువంటి కేటగిరీస్లో ఉండేటటువంటి పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్ అవుతాయి. అంటే వాళ్ళకి గే అనేటటువంటి కేటగిరీ ఉన్నా కూడా ఫీమేల్ అట్రాక్షన్ ఉండటం వల్ల వాళ్ళకి పిల్లలు పుడతారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ అంత ఉండకపోవడం వల్ల పిల్లలు పుట్టేస్తారు. ఆటోమేటిక్గా ఆడపిల్లలు సాటిస్ఫై అయిపోతారు, ఏదో పిల్ల జల్లో మనకు ఉంది కదా ఇక్కడితో అయిపోయిందని అనుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నీలో మంచితనం ఉంది, నీకుండేటటువంటి ఆలోచనని నేను ఖండించట్లేదు. అది నీ ఇష్టం, నీ ఆలోచన, అది బయలాజికల్, అది సైంటిఫికల్, అది తప్పు, అది వ్యవహారం, దానికి ట్రీట్మెంటు అదేమి నేను మాట్లాడను, అది ఎప్పుడు కూడా నేను చేయలేదు అటువంటిది. ఎటొచ్చి ఏంటంటే ఈరోజు నీ గురించి ఎంతైతే ఆలోచిస్తున్నావో అదేవిధంగా విజయ గురించి కూడా ఆలోచించి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించి నీ భవిష్యత్తు ఏంటి అనేది నువ్వు ఆలోచించుకుని దమ్ము ధైర్యం ఉండేటటువంటి ఒక మగాళ్ళలాగా తలెత్తుకుని మీ తల్లిదండ్రులకి నేను ఇదైతే నేను జీవితంలో ఉంటాను, అంతేగాని ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో ఆడపిల్లని నాశనం చేయకండి, ఎప్పటికైనా కూడా అమ్మాయికి విముక్తి కలిగిస్తున్నాను, ఆ అమ్మాయికి ఇచ్చేటటువంటి డైవర్స్ ఆటోమేటిక్ ఇవ్వండి అని చెప్పి నువ్వు అక్కడ చెప్పుకో, ఇక్కడ కాదు మాట్లాడేది. అది నీ తప్పు ఆలోచన. ఈ ఆలోచన ఎప్పటికైనా మారాలి. అర్థమైందా రాజు? నువ్వేమీ తప్పు, నువ్వేం నేరస్తుడు కాదు, నువ్వేమి హత్యలు మానభంగాలు ఏమీ చేయలేదు. నీ కోరికలు భిన్నంగా ఉన్నాయి. అది సైంటిఫిక్, అది బయలాజికల్. ఒకప్పుడు మీ పేరెంట్స్కి అర్థం కాకపోతే వాళ్ళని తీసుకుని నా దగ్గరకు రా, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిది అనేది. అది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో.
అమ్మ విజయ, నువ్వేంటంటే ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. తను కోరుకున్నటువంటి మగాడు దక్కలేదు, తల్లిదండ్రులు కోరిచ్చినటువంటి మగాడు దక్కలేదు. ఇక్కడ ఇదంతా ఇంతకు మించినటువంటి అన్యాయం ఏమీ లేదు. ఎక్కడ నువ్వు తప్పు చేసావు అనేటటువంటిది నాకే బోధపడట్లేదు, నాకే అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే నువ్వు కోరుకున్నటువంటి దాంట్లో నేను చెప్పేది ఏమీ లేదు. ఆల్రెడీ 6 నెలల పాటు ఓపిక పట్టావు. చాలామంది ఆడపిల్లలు ఈ కాలంలో ఉండి చదువుకున్నటువంటిది ఇటువంటి ఇష్యూస్ గురించి తెలిసినటువంటి ఆడపిల్లలు 6 వారాలు కూడా ఓపిక పట్టట్లేదు. ఎందుకంటే వెంటనే అది దగ్గర రాలేదంటే కనుక మగాడు ఫస్ట్ 3 నైట్సే రాకపోతే ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. అటైనా ఇటైనా ఆడపిల్లలు రాకపోవటం అనేటటువంటిది సిగ్గు బిడియం కొత్తదనం వల్ల ఆడపిల్లలు సహజంగా, మగవాళ్ళు రాకపోతే చాలా విడ్డూరంగా చూస్తున్నారు. కాబట్టి 6 నెలల పాటు నువ్వు చాలా ఓపిక పట్టావు. ఎప్పటికైనా మీ తల్లిదండ్రుల యొక్క దీంట్లోకి తీసుకురావాలి, సూపర్విజన్లోకి తీసుకురావాలి. మా వరకు అక్కర్లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి చెప్పాలి. లేదంటే బాణం నీ వైపు తిరుగుతుంది. ఏ అమ్మా ఇంతకాలం నువ్వు ఎందుకు దాచిపెట్టే ముందే చెప్పాలి కదా. నువ్వు లోపల ఏదైతే సైకలాజికల్గా అనుకుంటున్నావో, అరే నీకు పాత బాయ్ ఫ్రెండ్ గుర్తున్నాడు కాబట్టి నువ్వు ఈ విధంగా నాటకం ఆడుతున్నావు అనేటటువంటి దానికి నువ్వు భయపడక్కర్లేదు. ఇతను ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఇతను ఓపెన్గా నేను పెర్ఫామ్ చేయలేకపోతున్నాను అనేది ఒప్పుకుంటున్నాడు అతను. సో ఇక్కడ దాపరికం ఏమీ లేదు, భయపడవలసింది ఏమీ లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నెక్స్ట్ వచ్చేటటువంటి మ్యారేజ్ ఒకప్పుడు నువ్వు చేసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో, ఎందుకంటే ఇక్కడ డివోర్స్ అనేది ఐ థింక్ లీగల్లీ నాకు తెలియదు కానీ మేడం చెప్తారు, ఐ థింక్ ఇట్ ఈస్ అ నల్ అండ్ వాయిడ్ మ్యారేజ్. కాబట్టి నీకు ఆటోమేటిక్గా కూడా వస్తుంది, అతని సంతకం పెట్టకపోయినా వస్తుందని నేను అనుకుంటున్నాను. మేడం అది క్లారిఫై ఇస్తారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి, ఇప్పటికీ నేను అదే పాట పాడుతున్నానమ్మా, మళ్ళీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే కనుక వచ్చేవాడు ఈ ఫస్ట్ మ్యారేజ్లో ఏమైంది, నీ మొగుడిదే తప్పని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు, నీకే ఏమన్నా సంబంధం ఉందేమో, నీకే పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నువ్వే నాటకం ఆడి బయటకు వచ్చాడు అని చెప్పి మీ తల్లిదండ్రులు అనరు. నెక్స్ట్ ఎవడన్నా క్యూలో వస్తే కనుక నిన్ను పెళ్లి చేసుకుంటే వాడు అడుగుతాడు. ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్ల వైపు క్వశ్చన్ మార్క్తో చూడటమే కానీ మగాడి వైపు చూడడు. కాబట్టి అటువంటి ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళేదానికంటే ఒకప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ అనేటటువంటి అబ్బాయి ఇంకా ఉంటే, నీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నిజాయితీ అయినటువంటి ప్రేమ అయితే కనుక అట్లీస్ట్ ఇతని నుంచి బయటపడి ఆ పెళ్ళైనా చేసుకోవటానికి ప్రయత్నం చేయి. మీ పేరెంట్స్ అనుకుంటూ ఉండొచ్చు, ఈ డాక్టర్ ఏంటి రాంగ్ ఐడియాస్ పెడుతున్నారు అమ్మాయి బుర్రలో అని చెప్పి. ఈ ఐడియా కంటే ఆ ఐడియా చాలా బెటర్గా, ఈ ఐడియా కంటే ఆ ఐడియా బెటర్గా. అట్లీస్ట్ అతను నీకు కావాల్సినటువంటి విధంగా ఉన్నాడు, నీ కోరికలు తీర్చేటటువంటి వ్యక్తి, మీ ఇద్దరి జీవితం సాఫీగా వెళ్తుంది. ఈ ఐడియా కరెక్ట్ కాదు, రేపొద్దున మళ్ళీ మీ తండ్రులు తీసుకొచ్చేటటువంటి ఐడియాకి గ్యారంటీ లేదు. ఉన్నటువంటి పాత ఆలోచన ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఏమో, దాని గురించే పోరాడితే మంచి జరుగుతుందేమో. ఒకప్పుడు అది కూడా అర్థం కానటువంటి పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళని కూడా మా దగ్గర తీసుకొస్తే మేము కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమైందమ్మా? దీంట్లో నువ్వు భయపడవలసింది జంకవలసింది ఏమీ లేదమ్మా. ఇంకొక అంశం, నడవడికి బట్టి తెలుస్తుంది అంటే కనుక చాలా వరకు తెలియదు. ఎందుకంటే కనుక క్రాస్ డ్రెస్సింగ్ చేసుకుని ట్రాన్స్జెండర్స్ అయితే కనుక మనకి ఆ బట్టలు అవన్నీ ఉంటే కనుక తెలుస్తుంది. కానీ కేవలం ఆ కోరిక అంటే శారీరక పరమైనటువంటి కోరిక గురించే సేమ్ జెండర్ కావాలి అనుకునేటటువంటి వాళ్ళు నడవడికలో కానీ ఆలోచనలో కానీ తత్వంలో కానీ పెద్ద తేడా తెలియదు. ఇతను బాగా కప్పిపుచ్చి మాయ చేసి నీ జీవితంలోకి వచ్చాడు అతని స్వార్థం గురించి, వాళ్ళ తల్లిదండ్రుల కోరిక తీర్చడం గురించి. సో ఎప్పటికైనా నీకు డైవర్స్ రావటం అనేటటువంటిది సమంజసమే, నువ్వు కోరుకున్న సమంజసమే, దాన్ని ధిక్కరించి ఖండించవలసినటువంటి అవసరం లేదు. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక మా తరపున మేము ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మేడం ఇద్దరు తల్లిదండ్రుల ఆశ, ఇద్దరు తల్లిదండ్రుల స్వార్థం ఈ రోజున ఇద్దరు పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టేలాగా చేసింది. ఏంటి ఆశ? ఆడపిల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే, అసలు సంబంధం వెతికేటప్పుడు అబ్బాయి తరపునన్నా అమ్మాయి తరపునన్నా వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి లవర్స్ ఉన్నారా, వాళ్ళ ఫిజికల్గా ఫిట్టా కాదా, బేసిక్ ఎంక్వైరీలు లేనే లేవు. అది ఫస్ట్ నుంచి లేవు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒక సంబంధం పెళ్ళి అయిపోతే చాలు వాళ్ళకి కనిపించేది ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏ ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి శాలరీ ఎంత, అమ్మాయికి ఏం ఆస్తులు ఉన్నాయి, ఎంత కట్నం ఇస్తారు, పెట్టిపోతలు ఏం పెడతారు, ఇదే మన క్యాస్టే కాదా, ఇవి చూసుకోవడం తప్ప. అరే రేపొద్దుట పెళ్లి చేస్తే పెళ్ళి ఆల్బమ్స్ వచ్చేలోపే కాపురాల రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి అన్న జ్ఞానం మిస్ అవుతున్నారు. ఈ రోజున మేము చూస్తుంటే 90% ఇలాగే ఫెయిల్ అవుతున్నాయండి. నెక్స్ట్ చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఆరోగ్య సమస్యలండి. నయం కాని వ్యాధులు ఉండి కూడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అది మనం బయట సొసైటీలో తిరిగేటప్పుడు కూడా మనకు అర్థమవుతూనే ఉంటుంది. అవి చాలా డేంజర్గా ఉన్నాయి. వీళ్ళ తల్లిదండ్రులు చేసిన మిస్టేకు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మంత్లీ ₹1,00,000 శాలరీ ఉంది, అబ్బాయి ఇంకేముంది మనవడు చేసేస్తే పని అయిపోద్ది. లవర్కి ఇచ్చి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ కుటుంబం ఫైనాన్షియల్గా బాగుంది, అమ్మాయి సెట్ అయిపోద్దన్న ఒక స్వార్థంతో మీ తల్లిదండ్రులు చేసిన పని అమ్మ ఇది. వాళ్ళు చీటర్స్ అదేదో సెకండరీ పార్ట్. మీ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలిగా. అత్యాసలకు వెళ్తే ఎలాగే ఉంటాయి. ఆ అబ్బాయి కనిపిస్తున్నాడా లేదా అని పక్కన పెడితే బేసిక్గా అతను మాతో మాట్లాడుతున్న విధానానికి బేసిక్ డౌట్ అయితే వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అని.
అవునా? మాటల్లో తేడా అనిపించలేదు. ఎందుకు అనిపించట్లేదమ్మా? మాతో మాట్లాడుతుంది దాని నుంచి గట్టిగా మాట్లాడించుకోవాల్సి వస్తుంది అతన్ని. అతను వచ్చిన విధానం కానీ మాట్లాడుతుంది ఈజీగా తెలుస్తుంది. మీరు నేనే చూడడానికి గమనించలేకపోయాను. నువ్వు గమనించలేకపోయావంటే నువ్వు నమ్మేశావు. బేసిక్గా అయితే కనిపిస్తుంది. మీ పెళ్ళికి వచ్చిన 1000 మందిలో కనీసం 900 మెంబర్స్ కనిపిస్తుంది తెలుసా. మిగతా 100 మంది ఏదైనా భోజనాల మీద హడావుడి పడి ఉండాలి తప్ప. మీరు అలా కాన్సన్ట్రేట్ చేయాలని అనుకోకపోవడం ఒకటి. నెక్స్ట్ అసలు మీరు ముందు ఎంక్వైరీయే చేసుకోవాలి వాళ్ళు ఏంటి అని. ఫ్యామిలీ మంచిది మేడం. అదే ఫ్యామిలీ మంచిదనే ఆశే మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ అబ్బాయికి కూర్చోబెట్టింది. వ్యసనం లేదు, ఫ్యామిలీ మంచిది, జాబ్ మంచిగా. అదే మాట్లాడుతున్నానమ్మా. ఇవన్నీ బాగున్నాయనే మీరు చేసుకున్నారు. ఈ అత్యాశ ఏదైతే ఉందో యాక్చువల్గా ఎప్పుడన్నా పిల్లకి ఏం అడగాలి? ఎవరన్నా ఉన్నారమ్మా? ఉన్నారు. అతని బ్యాక్గ్రౌండ్ పిల్లకి నచ్చిన వాళ్ళని చేస్తారా, బాగా ఆస్తున్న వాళ్ళని చేస్తారా? ఇప్పుడు ఎంతసేపు సార్ చెప్పింది ఏంటంటే నీకు నచ్చిన వాడిని చేసుకుని ఉంటే నీ లైఫ్ బాగుండేదమ్మా, ఇప్పుడన్నా ఆప్షన్ ఉంటే చూడు అని. నువ్వు అది కాన్సన్ట్రేట్ కూడా చేయట్లా. ఓకే నీకు నచ్చిన వాడిని చేసుకుంటావు లేకపోతే తర్వాత సంగతి. మీరు స్వార్థంగా ఆశతో వెళ్ళిన విధానమే ఈ రోజున నీ లైఫ్ రోడ్డు మీదకు ఉంది. ఆస్తులు చూసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఆరోగ్యాలు, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ బిహేవియర్లు ఏంటి అని చూసి పెళ్లి చేసుకోవాలి. ఎంక్వైరీ చేసినా చాలు కదా. బేసిక్ ఎంక్వైరీలు కదా అని అందరికీ తెలుసు ఫ్రెండ్స్కి. నానా ఇంకా మీ తల్లిదండ్రులు స్వార్థపూరితంగా చేసిన ఈరోజు పని వాళ్ళకి స్వార్థం సహజం. ఎందుకంటే అందరినీ మార్చలేం. మీలాగా ఉన్న వాళ్ళు ఈ జనరేషన్లో ఇప్పుడేదో కాదు, యుగ యుగాలుగా తరతరాలుగా మన పురాణాలు చదువుకుంటున్నా ఇది ఒక క్యారెక్టర్ కంపల్సరీ ఒక మెయిన్ క్యారెక్టర్ల కింద ఉంటాయి. అర్థమవుతుందా? ఇదేమి అద్భుతంగా ఇప్పుడేమి స్పెషల్గా వచ్చిన వాళ్ళు కాదు. ఎక్కడో మరి అవి డాక్టర్ గారు చెప్పారు ఇందాక, జీన్స్ వల్ల దేనివల్ల కొంత చేంజెస్ ఉంటాయి. దానివల్ల మీరు ఈ రకమైన ఆలోచన విధానంతో 99.99% జనాలు నార్మల్గా ఉంటారు. ఈ 0.1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా. ఇదేమి తప్పు కాదు, మీరు చెయ్యని తప్పు కదా ఇది. వాంటెడ్లీ తాగి లివర్ల పాడు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు, కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళకంటే మీరు 100 times బెటర్. మీరు చెయ్యని తప్పు కాదు ఇది. మీరు చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు కాదు, జబ్బు కాదు. దీన్ని ప్రతి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి. అదేదో తప్పులాగా అమ్మో సొసైటీలో మమ్మల్ని వెలివేస్తారేమో అని ఒక నీచమైన ఆలోచన విధానంతో కప్పి పెట్టేసి మిమ్మల్ని ఎంత సప్రెస్ చేస్తారు అంటే ఇక మీరు సైకలాజికల్ డిప్రెషన్స్లో కన్నా వెళ్ళిపోవాలి, ఇల్లు వదిలి పారిపోవాలి. ఇవే జరుగుతున్నాయి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీరు కొంచెం బ్రాడ్గానే ఆలోచించారు, కెరియర్లో సెటిల్ అయ్యారు, జాబ్ తెచ్చుకున్నారు. మీరు చేయాల్సింది ఇంకొక్కటి, ధైర్యం తెచ్చుకొని మీ అమ్మా నాన్నలు ఎవరు మీకేమైనా పెచ్చెక్కిందా? మీరే కదా కన్నారు నన్ను, నేను ఇలా పుట్టాను, నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారా, నన్ను బయటికి వెళ్ళిపోమంటారా? ఇది కదా నువ్వు అనాల్సింది. సొసైటీ కోసం, తల్లిదండ్రుల కోసం ఇంత దిగజారి అన్యాయం చేయకూడదు నాన్న. ఒక ఆడపిల్ల జీవితం కదా ఇదే. మన ఇంట్లో మన చెల్లికో అక్కకో జరిగితే మనం ఊరుకుంటామా? వెళ్ళి ఆయన చెంపల పగలు కొట్టేసి కేసులు వేసేసి తోలు తీసేస్తాం. నువ్వేంట్రా అంటే రివర్స్లో బతులు ఆడుతున్నావు. మేడం అమ్మాయిని ఉండమానండి, అట్లా బాగా చూసుకుంటానని. మేబీ ఆవిడ ఉంటానంటే మేమేం అనవు నాన్న. కాకపోతే నువ్వు అడగమన్నామని ఇందాక అడిగాం, ఆ అమ్మాయి ఇప్పుడు ఏం ఫైనలైజ్ చేసింది, నాకు డైవర్స్ కావాలండి అని. దాంట్లో మళ్ళీ నువ్వు ఒక లిటిగేషన్ పెట్టావు, అమ్మో అమ్మాయికి డైవర్స్ ఇస్తే మా అమ్మ నాన్న ఊరేసేసుకుంటాను అంటున్నారండి అని. ఎవరికి లాసు? మీ అమ్మ నాన్న ఊరేసుకుంటే నీకు లాసు. నీకు లాసు ఉన్నప్పుడు నువ్వేం చేసి ఈ అమ్మని బతులను అడగలవా? ఇంకా వీళ్ళ ఇంట్లో తెలియలా పూర్తిగా. మేబీ తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే మీ అమ్మ నాన్నలాగా మాట్లాడొచ్చు. అమ్మో సర్దుకో అమ్మ, ఇప్పుడు సెక్సే ఇంపార్టెంటా, పిల్లల్ని అనాథ పిల్లల్ని ఎవరినొకరు తెస్తామని కూడా అంటారేమో మీ అమ్మ నాన్న. అంటారా తల్లి? అనొచ్చు మేడం, అనొచ్చు. అదే ఫ్యామిలీ బట్టి అనొచ్చు. సో ఇప్పుడు నీకు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు. నువ్వు మీ పేరెంట్స్కి గట్టిగా చెప్పుకోవడానికి, రివర్స్ అవ్వడానికి లేదు. వాళ్ళు అంటారు దాన్ని బట్టి. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుంటారు. మీ అమ్మ నాన్న డబ్బుకి ఆ పిల్లోడు దీనికి ఇదయ్యి నిన్ను ఒప్పుకోమంటారు. ఇంతేనా జరిగేది? ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం చేయాల్సింది చేసేసావు. ఇప్పుడన్నా న్యాయం చేస్తావా చెయ్యవా? న్యాయం చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఒప్పించడం కాదు, నువ్వు వాళ్ళ అమ్మా నాన్నే మీ అమ్మా నాన్న ఒప్పించి ఈ పిల్లకు న్యాయం చేయాలి. అమ్మ నాకు అసలు ఆ అమ్మాయి పక్కనుంటేనే అసహ్యం వేసేస్తుంది. అదే అబద్ధం చెప్దాం, పిల్లకి న్యాయం చేసి పుణ్యం కట్టుకోవాలిగా, చేసిన పాపం అయితే కడుక్కోవాలిగా. అవునా? మీ అమ్మా నాన్న ఒప్పించుకో. నాన్న వాళ్ళు ఏమీ సూసైడ్ చేసుకోరు, ఒకళ్ళు గొంతు కోసేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. రేపు పొద్దుట ఇవన్నీ ఎంత దూరం వెళ్తాయో తెలుసా? అక్రమ సంబంధాల దాకా వెళ్తాయి. అప్పుడు నువ్వే తండ్రి తరిమేస్తావు. నీకు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది తెలుసా? ఆ పిల్ల నీట్గా రెడీ అయ్యేళ్ళినా నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే నేను దగ్గర లేను, ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో. అంత కంట్రోల్ చేసుకోవడం ఎవడి వల్ల కాదనేది మీ ఫీలింగ్లు ఉంటాయి కదా. నీ గొయ్య నువ్వు తవ్వుకున్నట్టు అవుతుంది. నువ్వు జీవితకాలంలో ఫ్రీగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. ఎవరినో సంతోషంగా ఉంచడం కోసమని మీరిద్దరూ నరకంలో ఉండొద్దు. అర్థమవుతుందా? 2 రోజులు ఏడుస్తారా, 2 సంవత్సరాలు ఏడుస్తారా? ఏడవని. మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్ని వేరే వాళ్ళ కుటుంబాల్లో వేద్దామంటే కుదరదు. ఇక్కడ
అర్థమవుతుంది. ఆ పిల్ల నాకు వద్దు మొర్రో అంటుంది. కాంపెన్సేషన్ కూడా గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. కట్నం తీసుకున్నారు ఎదురు. ఆ అమ్మాయి లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మీరు జైలుకి వెళ్ళాలి. వాంటెడ్లీ తెలిసి మీరు చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు. సగమాస్తి వెళ్ళిపోద్ది తెలుసా ఎలాంటి కేసుల్లో. సగమాసి ఇస్తావా లేదా ఏదైనా సెటిల్ చేసుకుంటారా, ఇది ఆలోచించుకోండి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఆలోచన విధానం ఏంటో ఆవిడకి అర్థమైంది. లవర్కి ఇచ్చి పెళ్లి చేయరు, ఆవిడ లవర్ని చేసుకోవాలని అనుకోవట్లే. లవర్ ఉన్నాడు కాబట్టి నీ మీద నెగిటివ్గా చెప్తుందేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది. నువ్వేమన్నా నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదంటే నేను ఇంత మీ అమ్మాయికి ఏదో డైవర్స్ ఇచ్చేసి సెటిల్ చేసుకుంటాను అని నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖరాఖండిగా చెప్పాలి. మీ పేరెంట్స్కి చెప్పాలి. లీగల్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి. ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కదా, ఇక్కడ కాదు మేమేమైనా ఫ్రీ సర్వీస్ ఇద్దామన్న. అర్థమవుతుందా? మీ ఏరియాలో మీ జ్యూరిస్డిక్షన్లో డైవర్స్ కేసు వేసుకోండి. ఇక్కడ మా ముందు తల ఆడిచ్చేసి నువ్వు బయటికి వెళ్ళి ఏదో డ్రామాలు వేసావనుకో, ఈవిడికి లీగాలిటీ చెప్తాను ఇప్పుడు. అప్పుడు నీకు కొన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరిగినాక క్లారిటీ వస్తుంది మీ అమ్మా నాన్నకి నీకు. నాన్న ఈ కేసులో నువ్వేమనుకుంటున్నావో అదే ఫైనల్. మీ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారు, వాళ్ళమ్మ నాన్న ఏమనుకుంటున్నారు, అతను ఏమనుకుంటున్నారు, మంచితనం గోంగూర ఇవన్నీ నీకు తిప్పి కొడితే 1 year కాబట్టి ఆస్తికి కక్కుర్తి పడితే నువ్వు ఒక 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చున్నా వాళ్ళ ఆస్తి నీకేమీ రాదు. అర్థమవుతుందా? ఎందుకంటే వారసులు ఉండరు. నిన్ను ఏదన్నా అబ్బాయికి ఏదైనా జరిగిందంటే నిన్ను లెక్కలో కూడా తీసుకోరు, బయట అమ్మాయి కిందే లెక్క. ఇన్ని సంవత్సరాలు నువ్వు సొసైటీ కోసం వాళ్ళ గుడ్ విల్ పెంచావు కదా, ఓ పెళ్ళి అయ్యింది మగాడు అని ఏదో ప్రూవ్ చేయాలని చూసుకున్నారు కదా వాళ్ళు. నీకు 0. అది ఈ సంవత్సరంలో ఈ రోజు నువ్వు తీసుకునే డెసిషనే ఆధారపడి ఉంటుంది. మీ అమ్మా నాన్న లవర్ విషయంలో నువ్వు తెగించలే, అది మంచి పనే, పోనీ కుటుంబ సభ్యులకి ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఇప్పుడైతే నువ్వు తెగించాల్సిన అవసరం వచ్చిందమ్మా. మేము అతన్ని నమ్ముతున్నాం, అతనికి ఏమన్నా కాస్త మానవత్వం మిగిలితే మ్యూచువల్ డైవర్స్ ఇస్తాడు విత్ కాంపెన్సేషన్ తోటి. ఇవ్వను అన్నాడంటే మీరు అడ్వకేట్ని పెట్టుకొని ఫస్ట్ చీటింగ్ కేసు అమ్మా, 498 కేసులో ఇవన్నీ వస్తాయి సెక్షన్స్, చాలా సీరియస్ కేసు. అర్థమవుతుందా? మీ అమ్మా నాన్న సపోర్ట్ చేయకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటారుగా, వాళ్ళ సపోర్ట్ తీసుకొని లీగల్గా దిగిపోండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, అతనికి 1,00,000 వస్తేనే మినిమం 60,000 నీకు ఇట్లాంటి కేసుల్లో ఆర్డర్ చేస్తారు. అర్థమవుతుందా? అది వేసి కూర్చో, వాళ్ళే వస్తారు సెటిల్మెంట్. ఏమో అర్థమవుతుందా? నువ్వేమంటావు చెప్పు. నేనైతే నా ఫ్యామిలీని ఒప్పించలేను మేడం, ఎందుకంటే తెలిసి తప్పు చేశారు కనుక ఆయన సమాధానం చెప్పుకోవాల్సింది వాస్తవం. నేను అనేది కరెక్ట్. సో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించడం కష్టం వాళ్ళ అత్యాశకి. సో నువ్వు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి అని అమ్మాయి అడుగుతుంది. ఓకేనా? లేదంటే ఏం చేస్తావు? ఒకవేళ ఒప్పుకోలేదు నేను లీగల్కి వెళ్తాను మేడం. వెళ్తావా? బెటర్ ఆప్షన్ అనా? లేదు మీరు అందరూ వచ్చి మీరు అంతా కలిసి ఉంటానంటే మేమేం దూరిపోయి వచ్చి విడగొట్టాం, కానీ మీ ఫ్యూచర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది. ఇన్ కేసు మీరు కలిసి ఉన్నా కానీ ఇవి అనుమానాలకి దారితీస్తే, హత్యలకి దారితీస్తే, డిప్రెషన్స్కి దారితీస్తాయి. అర్థమవుతుందా? అంత అవసరం లేదని నా ఉద్దేశం మీ కేసులో. లేదు మీ పర్సనల్ రిస్క్ నాన్న. ఇప్పుడు ఆయన మంచితనం, వాళ్ళ అమ్మ నాన్న మంచితనం, మీ అమ్మ నాన్న ఆశ, ఇవన్నీ నిన్ను బంధించేస్తే నీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. నచ్చకపోతే నువ్వేదనుకుంటున్నావో అదే ఫైనల్. లేదు మేడం, డైవర్స్ కావాలి. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఏ రాజుగారు, సార్ మేడం చెప్పినట్టుగా చేయండి. రాజుగారు మా పర్సనల్ రిక్వెస్ట్, ఇప్పుడన్నా కాస్త మానవత్వంతో ఆ పిల్లకి హెల్ప్ చేయండి. నువ్వు పెళ్లి చేసుకోవడానికి, సొసైటీలో మీ అమ్మా నాన్న గౌరవం నిలబెట్టడానికి ఆ అమ్మాయి బలైపోయింది. ఇప్పుడన్నా ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి మీరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.